ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 14 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన నడుస్తున్నాయి అంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్కు ఫోన్ చేసినా స్పందించడం లేదంటూ సంబంధిత ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టాలని, లేకపోతే టెండర్ రద్దు చేసి మరొక కాంట్రాక్టర్కు పనులు చేపించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో కంటి విభాగానికి సంబంధించిన బిల్డింగ్ పనులు అసంపూర్తిగా చేశారని, వారం రోజుల్లో పనులు పూర్తిగా చేసి కంటి విభాగ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అంటూ అధికారులకు తెలిపారు. నర్సుల కొరత, కాంపౌండ్ కొరత కూడా ఉంది కాబట్టి ఆ కొరతను ఫుల్ఫిల్ చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ అయిపోతేనే పూర్తి స్థాయిలో పొద్దుటూరికి సంబంధించిన సిస్టర్స్, కాంపౌండర్స్ మొత్తం స్టాఫ్నంతా ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్లందరికీ నేను ఈరోజు ఇక్కడ ఆసుపత్రి పరిస్థితులు మెరుగుపరచండి, ఓపీని పెంచాలా, వచ్చిన ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యాన్ని అందించమని చెప్పడం కూడా జరుగుతుంది. అందుకు అధికారులు కూడా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కానీ మళ్ళీ రేపు నెల ఫస్ట్ వీక్లోనూ కలెక్టర్ గారు మేమందరం మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఆసుపత్రి పనులన్నీ ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చేయడం జరుగుతుంది.